హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు ఈ నేవీ బ్లూ వెంకటగిరి పట్టు శారీ మీదండి. దాని ప్లెయిన్ కింద చిన్న బార్డర్ ఇచ్చాడంతే. సో ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వేద్దామని వచ్చానండి ఈరోజు. అయితే దానికి కావాల్సిన కలర్స్ వైట్, మిజంతా పింక్, సాప్ గ్రీన్, రెడ్ అండి. కొంచెం కొంచెం ఇలాగా బాటిల్స్లో పోసట్టు పెట్టుకున్నాను. కొన్ని బ్రష్లు తీసుకున్నాను, వేసేప్పుడు చూపిస్తానండి. స్టార్ట్ చేద్దామా? ముందుగా వైట్ తీసుకున్నానండి. కొద్దిగా వైట్ తీసుకొని డిజైన్ ఏం వేసుకోలేదు, ఫ్రీ హ్యాండేనండి. ఇలా వైట్ తోటి ఫ్లవర్ వేసుకుని కొంచెం మధ్యలో బ్రష్ తడుపుకోండి. ఇది కొంచెం కాటన్ ఏం కాదు, తడుపుకుంటే కొంచెం బాగా పడుతుంది. వైట్తో ఇలా ఫ్లవర్స్ వేసుకోవాలండి. ముందు మనకి ఎన్ని కావాలని వేసేస్తున్నానండి. అక్కడక్కడ బంచెస్ కింద వేస్తున్నా. డార్క్ కలర్ పళ్ళుకి మాత్రం కొంచెం వేరే కలర్ ఇచ్చాడండి, రాణి కలర్. లాస్ట్లో చూపిస్తాను. చెక్స్ ఇచ్చాడు. ప్లెయిన్ శారీ అంతా ప్లెయిన్ ఇచ్చేసాడు. అక్కడక్కడ కొంచెం పెద్ద ఇచ్చి అక్కడక్కడ బడ్స్లా ఇస్తున్నానండి. ఒకసారి పడకపోతే రెండోసారి కూడా వేసుకుని చక్క ఇది కొంచెం పెద్ద ఫ్లవర్లా వేస్తున్నానండి. అవి బడ్స్ ఇవేమో ఇచ్చుకున్నాయి, ఇవి ఇచ్చుకోలేదన్నమాట. ఇది ఇచ్చుకున్న ఫ్లవరు అట్లా. ఇట్లా నెక్స్ట్ పింక్ తీసుకుంటున్నానండి. మెజంతా పింక్ తీసుకున్నానండి. ఇట్లా స్ట్రోక్స్ ఇచ్చుకోవాలి పెటల్కి ఇట్లా. బేస్ వైట్ ఇవ్వకపోతే అసలు ఈ కలరే కనిపించదండి. కంపల్సరీ వైట్ ఇచ్చుకోవాలి మనం. అట్లా ఇచ్చేసుకున్నాను. నెక్స్ట్ క్రిమ్సన్ తీసుకున్నానండి. తీసుకొని ఇలా ఫుల్గా కాకుండా కొంచెం, అంటే పింక్ కనబడాలి, వైట్ కూడా కనిపించాలండి.
అలా. మనం పెయింట్ వేస్తున్నప్పుడు బ్రష్ని బట్టి కూడా కొన్ని ఫ్లవర్స్ అందంగా వస్తాయండి. మనం చూస్ చేసుకోవాలి, ఏ బ్రష్ అయితే చక్కగా వస్తుందో చూసుకొని వేసుకోవాలండి. ఇట్లా వేస్తుంటే బ్రష్ తోటే చక్కగా అందంగా వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే గ్రీన్ తీసుకుందాం. నెక్స్ట్ శాప్ గ్రీన్ తీసుకున్నాను. ఇవి గ్రాస్లా వస్తుంది, ఒక్కొక్కసారి గ్రాస్ లాగా అట్లా ఉంటాయి కదండి, ఇవి సన్నగా. కొంచెం వైట్ కూడా మిక్స్ చేస్తున్నానండి. టూ షేడ్స్ అంటే వైటును గ్రీను రెండు కలిపి మిక్స్ చేసి తీసేసుకుంటున్నాను, ఒకేసారి అయిపోతుంది. ఇట్లా సన్నగా స్టెమ్స్ వేసేసాను. మధ్యలో వైట్ కూడా మిక్స్ చేస్తే చక్కగా బాగా వస్తాయండి ఇవి. డార్క్ కాబట్టి వైట్ ఇచ్చుకుంటే కొంచెం షేడింగ్ లాగా బాగుంటుంది. మధ్యలో వైట్ బ్లాక్ కలర్ మీద కొంచెం ఇట్లా డార్క్ కదా. నెక్స్ట్ గోల్డెన్ ఎల్లో తీసుకున్నానండి. ఇందాక నేను మీకు వీడియోలో చూపించలేదు, కానీ ఇక్కడ పెడుతున్నాను లైట్గా, ఇట్లా పిప్పళ్ళలా పెడుతున్నానండి. నెక్స్ట్ కొంచెం వైట్ తీసుకొని మధ్యలో ఈ ఫ్లవర్స్ మధ్యలో అట్లా అట్లా ఇచ్చేసానండి. ఫినిష్ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.